హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక కత్తి లాంటి థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి హాలీవుడ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ అయిన లియోనార్డో డికాప్రియో ఇందులో ప్రొటాగనిస్ట్ రోల్ చేశాడు. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీ 2025 లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక ఏ మాత్రం సోదిస్తూ లేకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. సీన్ ఓపెన్ చేస్తే మనకు ఫార్ లెఫ్ట్ అనే విప్లవకారుల గుంపుని చూపిస్తారు. వీళ్ళందరూ అమెరికా దేశంలో దొంగతనంగా దూరిన వలసదారులు. అమెరికాలో వీళ్ళకి కూడా సొంత ప్లేస్ ఇంకా నేటివ్స్ తో పాటు సమానంగా ఉండే హక్కుల కోసం పోరాడుతుంటారు. కానీ వేరే దేశం వాళ్ళు వచ్చి తమ దేశంలో సెటిల్ అయి ఇల్లీగల్ దందాలు చేస్తుంటే స్వదేశీయులు ఊరుకుంటారు చెప్పండి? పక్కా ఫైట్ చేస్తారు. సో ఇలా అమెరికా గవర్నమెంట్ కి ఈ ఫార్ లెఫ్ట్ గ్రూప్ కి మధ్య గొడవ జరుగుతూనే ఉంటది. మిలిటరీ అండ్ పోలీసు దేశంలోకి చొరబడ్డ ఇమిగ్రెంట్స్ ని డెన్ లో వేసి టార్చర్ చేస్తుంటారు. అయితే ఇప్పుడే మనకు మూవీలోని మెయిన్ లీడ్స్ అయిన పెడ్రా ఇంకా బాబులని చూపిస్తారు. వీరిద్దరు లవర్స్. బాబు నాకు తెలిసి స్పెయిన్ దేశస్తుడు అనుకుంటా, ఇంకా పెడ్రా ఏమో ఆఫ్రికన్. అయితే వీరిద్దరు పోరాడేది ఒకటే కాస్ కోసం. సో ఇప్పుడు వాళ్ళ గ్యాంగ్ తో కలిసి వెబ్దాలతో వెళ్లి తెల్లవారుజామున అమెరికా మిలిటరీ మీద అటాక్ ని ప్లాన్ చేస్తారు. అక్కడ బందీలుగా ఉన్న ఇమిగ్రెంట్స్ ని విడిపిస్తారు. వాళ్ళ కోసం ఒక ట్రక్ ని కూడా రెడీ చేస్తారు. అయితే ఇప్పుడే మిలిటరీ హెడ్ అయిన కర్నల్ స్టీవ్ ని పెడ్రా అటాక్ చేస్తుంది. అతనికి గన్ ని పాయింట్ చేసి బంధిస్తుంది. స్టీవ్ ని సెక్సువల్ గా హరాస్ చేస్తుంది. అంటే అతన్ని సెక్స్ టార్చర్ చేస్తుంది. స్టీవ్ మామూలోడు కాదండోయ్, దేన్నైనా టార్గెట్ చేస్తే అస్సలు వదిలిపెట్టడు. పక్కా రివెంజ్ తీసుకుంటాడు. ఒక్కడు మూవీలో మహేష్ బాబు భూమికని తీసుకెళ్లేటప్పుడు ప్రకాష్ రాజ్ ని బండికి కట్టుకుని ఎలా లాక్కెళ్తాడో సేమ్ ఇప్పుడు అదే విధంగా పెడ్రా స్టీవ్ ని లాక్కెళ్తుంది. ఇక తర్వాత పెడ్రా మరియు బాబులు వాళ్ళ ప్లాన్ ప్రకారం అందరూ ఇమిగ్రెంట్స్ ని విడిపించి తీసుకెళ్తారు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది. కానీ డిపార్ట్మెంట్ లో స్టీవ్ ఇజ్జత్ మాత్రం పోతుంది. అతను పెడ్రా మీద కనేస్తాడు. కట్ చేస్తే తర్వాత ఇక ఫ్రెంచ్ 75 గ్రూప్ వాళ్ళు పెడ్రా మరియు బాబులు ఇంకా మరి కొందరు కూడుకున్న గ్రూపు వరుసగా అమెరికా గవర్నమెంట్ మీద ఇంకా వాళ్ళ పొలిటికల్ ఆఫీసుల మీద బ్యాంకుల మీద కూడా దాడులు చేసి సక్సెస్ అవుతారు. ఈ గ్యాప్ లో ఇంకా పెడ్రా మరియు బాబులు పీకల్లోతు ప్రేమలు పడతారు. గ్యాంగ్ తో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. తర్వాత ఒక రోజు ఒక పెద్ద పొలిటికల్ ఆఫీస్ లో ఫ్రెంచ్ 75 గ్రూప్ ఒక బాంబు బ్లాస్ట్ ని ప్లాన్ చేస్తుంది. దీనికి బాబు మరియు పెడ్రాలే ముందుండి నడిపించాలి. ప్లాన్ ప్రకారం మారు వేషం వేసుకుని ఆఫీస్ లోకి ఎంటర్ అవుతారు. బాత్రూమ్ లోకి వెళ్లిన పెడ్రా పైన రూఫ్ లో టాప్ ని తీసి బాంబుని పెడుతుంది. కానీ సడన్ గా వెనుక నుండి వచ్చిన కర్నల్ స్టీవ్ ఆమెని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నేను షూట్ చేసి చంపగలను, కానీ నాకు అది ఇష్టం లేదు. ఈ రోజు రాత్రి నా ఇంటికి రా, నీతో మాట్లాడాలని అతను అంటాడు. సరే అని చెప్పి పెడ్రా కూడా ఓకే అంటుంది. ఇక కట్ చేస్తే బాబు పెడ్రా చేసిన బాంబు ప్లాంటేషన్ ని పొగుడతాడు. ఇక స్టీవ్ ఆమెను పట్టుకున్న మ్యాటర్ బాబుకి తెలియదు. కట్ చేస్తే నైట్ టైం లో పెడ్రా డీల్ చేసుకున్నట్టు ప్రకారం స్టీవ్ చెప్పిన అడ్రస్ కి ఇప్పుడు వెళ్తుంది. ఒక హోటల్లో స్టీవ్ పెడ్రాతో సెక్స్ చేస్తాడు. దీనికి పెడ్రా కూడా ఒప్పుకుంటది. బేసిక్ గా చెప్పాలంటే స్టీవ్ ఈమె మీద కన్నేసి ఉంటాడు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తో స్టీవ్ పెడ్రాని లవ్ చేయడం మొదలు పెడతాడు. తర్వాత ఇక అంతా నార్మల్ అవుతుంది. పెడ్రా అండ్ ఆమె గ్యాంగ్ ని స్టీవ్ వదిలేస్తాడు. సో దట్ వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ మీద అటాక్స్ ని ప్లాన్ చేస్తూనే ఉంటారు. తర్వాత కొన్ని రోజులకి పెడ్రా ప్రెగ్నెంట్ అవుతుంది. దీంతో బాబు ఇంకా పెడ్రాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ప్రేమకి గుర్తుగా వీళ్ళ పాప జన్మిస్తుంది. కపుల్ చాలా హ్యాపీగా ఉంటారు. పెళ్ళయ్యాక ఆబ్వియస్లీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కదా. దీనికి పెడ్రా తట్టుకోలేకపోతుంది. తను ఈ రెస్ట్రిక్టెడ్ బౌండరీస్ లో ఉండలేకపోతుంది. తన పాపతో తను ఎక్కువ టైం ని స్పెండ్ చేయలేకపోతుంది. కానీ బాబ్ కి మాత్రం తన పాప అంటే చాలా ప్రాణం. ఇక ఈ ఇన్సిడెంట్ తో ఇద్దరికి గొడవ జరుగుతుంది. పెడ్రా ఏమో తను ఏ అడ్డు లేకుండా గవర్నమెంట్ మీద రెవల్యూషన్ ని కంటిన్యూ చేయాలి అనుకుంటది. కట్ చేస్తే ఇప్పుడు పాపని వదిలేసి పెడ్రా వాళ్ళ ఫ్రెంచ్ 75 గ్రూప్ తో కలిసి ఒక పెద్ద బ్యాంకులో దొంగతనం ప్లాన్ చేస్తుంది. ఇక తన ఫ్యామిలీ స్ట్రెస్ లో ఉన్న పెడ్రా బ్యాంకులో పొరపాటున ఒక సివిలియన్ ని షూట్ చేసి చంపుతుంది. దీంతో వీళ్ళ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయి ఎస్కేప్ అవుతారు. కానీ అప్పటికే పోలీసులు ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుని చుట్టుముడతారు. మిగతా గ్యాంగ్ అందరూ అతి కష్టం మీద పోలీసుల నుండి తప్పించుకుంటారు. కానీ పెడ్రా మాత్రం పోలీసులకి అడ్డంగా దొరికిపోతుంది. ఇక పోలీసులు ఈమెని ఫుల్ టార్చర్ చేస్తారు. మిగతా గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ని అడుగుతారు. పెడ్రా నోరు విప్పదు. ఇక ఇప్పుడు మన కర్నల్ స్టీవ్ రంగంలోకి దిగి హాస్పిటల్లో అడ్మిట్ అయిన పెడ్రాని కలుస్తాడు. నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా, నా మాట విని మీ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాము. దానికి నేను నీకు గ్యారంటీ ఇస్తా. పర్సనల్ గా డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి నీకు సేఫ్టీని ప్రొవైడ్ చేస్తామని మాట ఇస్తాడు. ఇక దీంతో పెడ్రా సెల్ఫిష్ గా ఆలోచించి ఆమె స్టీవ్ కి వాళ్ళ గ్యాంగ్ మొత్తం అడ్రస్ ని రివీల్ చేస్తుంది. వాళ్ళు ఫ్యూచర్ లో చేయబోయే అటాక్స్ గురించి కూడా పెడ్రా పూసగుచ్చినట్టు వివరిస్తుంది. ఇక దీంతో స్టీవ్ నేతృత్వంలో పోలీసులు పెద్ద సంఖ్యలో వెళ్లి ఫ్రెంచ్ 75 గ్రూప్ మొత్తాన్ని అటాక్ చేసి వాళ్ళ
వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కొందరినైతే టార్చర్ చేసి చంపేస్తారు. ఇక దీంతో బాబు మరియు విల్లాలు కూడా డేంజర్ లో పడతారు. ఇప్పుడే ఇక ముందుగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక గ్యాంగ్ లోని కొందరు కీ మెంబర్స్ హెల్ప్ తో బాబు తన పాపతో పేరు మార్చుకొని ఆ అర్ధరాత్రి మెక్సికోకి ఇల్లీగల్ రూట్ లో చేరుకుంటాడు. ఇంకోవైపు పెడ్రా వాళ్ళ గ్రూప్ ని పోలీసులకు పట్టించినందుకు ఆమెకి రిస్క్ ఉందని చెప్పి పర్సనల్ గా స్టీవే ఆమె కోసం విట్నెస్ ప్రొటెక్షన్ ని ఏర్పాటు చేసి సేఫ్ హౌస్ లో ఆమెను పెడతాడు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక మనం పెళ్లి చేసుకుందామని స్టీవ్ పెడ్రాతో అంటే ఆమె కూడా దీనికి ఓకే చెప్తుంది. తర్వాత ఫ్రెంచ్ 75 గ్రూప్ ని పట్టుకొని అంతం చేసినందుకు గాను గవర్నమెంట్ స్టీవ్ కి అవార్డులని ఇంకా ప్రమోషన్ ని కూడా ఇస్తుంది. ఇక స్టీవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటికి వెళ్తాడు. వెళ్లే దారిలో అతను స్వీట్స్ ని ఫ్లవర్స్ ని కూడా పట్టుకెళ్తాడు. కానీ ఇంట్లో మాత్రం పెడ్రా ఉండదు. ఆమె స్టీవ్ ని లవ్ చేయదు. తను ఎస్కేప్ అవుతుంది. నాకు నువ్వంటే ఇష్టం లేదని పెడ్రా ఒక లెటర్ ని కూడా రాసి పారిపోయి ఉంటది. ఇక దీంతో స్టీవ్ కి పెడ్రా తనని మోసం చేసిందని అర్థమైపోతుంది. కట్ చేస్తే 16 ఏళ్ల తర్వాత సీన్ ఓపెన్ అవుతుంది. పెద్దగా ఆయన ఇప్పుడు విల్లా పాప కరాటే నేర్చుకుంటుంటది. ట్రైనింగ్ లో సెన్సాయ్ విల్లాకి చాలా ఇంపార్టెంట్ టిప్స్ ని చెప్తుంటాడు. కట్ చేస్తే తర్వాత మనకు ముసలోడైన బాబ్ ని చూపిస్తారు. ఇతనెప్పుడు మద్యాన్ని తాగుతూ డ్రగ్స్ ని సేవిస్తూ మత్తులోనే ఉంటాడు. తన కూతురు చదివే స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపల్ తో గొడవ పెట్టుకుంటాడు. ఫుల్ గా మందు తాగి లొల్లి చేస్తాడు. ఇక ఈ మ్యాటర్ విల్లాకి తెలిసి బాబు మీద కోపడుతుంది. ఆ రోజు నైట్ కూడా సోయిలేని బాబు కారుని డ్రైవ్ చేసి కరెంటు పోల్ ని గుద్ది ఉంటాడు. దీంతో విల్లా తన తండ్రిని ఫుల్ గా వేసుకుంటది. బాబ్ ఏమో కూల్ గా సారీ చెప్తాడు. కట్ చేస్తే మరోవైపు ముసలోడైన స్టీవ్ ని కూడా మనకు చూపిస్తారు. ఇతను త్వరలోనే క్రిస్మస్ అడ్వెంచరర్ గ్రూప్ లో చేరాలి అనుకుంటాడు. ఈ క్లబ్ లో హైయెస్ట్ ర్యాంక్ ఉన్న ఆఫీసర్స్ మాత్రమే జాయిన్ అవ్వగలరు. ఈ క్లబ్ లో జాయిన్ అవ్వాలి అంటే ఆఫీసర్ హిస్టరీ క్లీన్ గా ఉండాలి. ఏ కరప్షన్ కి పాల్పడి ఉండకూడదు. అవినీతిని చేయకూడదు. అఫైర్స్ ఉండొద్దు. ఈ క్లబ్ లో జాయిన్ అవుతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ క్లబ్ చాలా సీక్రెట్ గా నడుస్తుంది. సరే మీ బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసి మేము ఈ క్లబ్ లో జాయిన్ చేసుకోవాలా వద్దా అని తర్వాత డిసైడ్ అవుతామని క్లబ్ లోని మెంబర్స్ స్టీవ్ తో అంటారు. సరే అని చెప్పి స్టీవ్ ఇప్పుడు ఒక బౌంటీ హంటర్ ని కలుస్తాడు. 16 ఏళ్ల కింద స్టీవ్ పెడ్రాతో అఫైర్ ని పెట్టుకున్నాడు కదా. ఆమె ప్రెగ్నెంట్ అయి విల్లాకి జన్మనిచ్చిన మ్యాటర్ స్టీవ్ కి ఆల్రెడీ తెలుసు. విల్లా స్టీవ్ కి పుట్టిందా లేదా బాబ్ కు పుట్టిందా అని ఇప్పుడు అతను తెలుసుకోవాలి. ఒకవేళ కొంపదీసి కనుక విల్లా తండ్రి స్టీవే అని తెలిస్తే అఫైర్ పెట్టుకున్నందుకు గాను అతన్ని సీక్రెట్ క్లబ్ లో జాయిన్ చేసుకోరు. అందుకే ఇప్పుడు స్టీవ్ ఒక స్కెచ్ ని వేస్తాడు. అతను ఒక బౌంటీ హంటర్ ని కలిసి డీల్ ఇస్తాడు. పెడ్రా ఎలాగో చనిపోయి ఉంటది. ఆమెని స్టీవే చంపేసి ఉంటాడు. కానీ దీన్ని ఈ మూవీలో ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు విల్లాని ఇంకా బాబులని బౌంటీ హంటర్ పట్టుకొని వాళ్ళని చంపేయమని స్టీవ్ డీల్ ఇస్తాడు. బౌంటీ హంటర్ అవంతి చాలా పవర్ఫుల్ అండ్ డేంజరస్. ఒకప్పుడు ఇతను గవర్నమెంట్ కింద రా ఏజెంట్ గా వర్క్ చేసేవాడు. ఇప్పుడు రిటైర్ అయిపోయి బౌంటీ హంటర్ గా వర్క్ చేస్తున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు అవంతి ఫ్రెంచ్ 75 గ్రూప్ లోని మిగిలిన మెంబర్స్ గురించి వెతుకుతాడు. అమెరికా నుండి బాబు వాళ్ళని మెక్సికోకి పంపిన సోమర్ఫీల్డ్ ని అవంతి ఇప్పుడు కనిపెడతాడు. సోమర్ఫీల్డ్ ఇప్పుడు రేడియోలో వాళ్ళ గ్రూప్ కి సంకేతాలని మెసేజెస్ ని పంపుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక సోమర్ఫీల్డ్ ని అవంతి క్యాప్చర్ చేసి స్టీవ్ కి పట్టిస్తాడు. స్టీవ్ గ్యాంగ్ సోమర్ఫీల్డ్ ని ఫుల్ గా కొట్టి టార్చర్ చేసి పారిపోయిన బాబ్ ఇంకా విల్లల అడ్రస్ అడుగుతారు. కానీ అతను నోరు విప్పడు. ఇక పోలీసులు అతని ఫ్యామిలీ గురించి మాట్లాడి వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తారు. సో ఇక భయపడిన సోమర్ఫీల్డ్ నిజం కక్కుతాడు. ఇంకోవైపు సోమర్ఫీల్డ్ రేడియో స్టేషన్ లోకి పక్క ఇంట్లో ఉన్న పిల్లలిద్దరూ దూరి ప్రపంచంలో స్ప్రెడ్ అయి సీక్రెట్ గా బ్రతుకుతున్న ఫ్రెంచ్ 75 గ్రూప్ కి ఎమర్జెన్సీ మెసేజ్ ని పంపుతారు. సోమర్ఫీల్డ్ ని పోలీసులు పట్టుకున్నారు. అలర్ట్ గా ఉండనని పిల్లలు మెసేజ్ ని చేరవేస్తారు. కట్ చేస్తే మరోవైపు ఇంట్లో ఇక విల్లా తన ఫ్రెండ్స్ తో కలిసి స్కూల్ కి వెళ్తుంది. స్కూల్ అంటే చదవడానికి కాదు. ఆ రోజు ఏదో డాన్స్ ప్రోగ్రామ్ ఉంటది. సో ఇప్పుడు ఇక విల్లా అక్కడికే ఎంజాయ్ చేయడం కోసం వెళ్తుంది. కానీ ఇంటికి వచ్చిన విల్లా ఫ్రెండ్స్ కాస్త తేడాగా ఉంటారు. అంటే మంచోళ్ళే కానీ బాబ్ కి తన విల్లా మీద ప్రేమ ఎక్కువ. సో బయటికి పంపడానికి ఆలోచిస్తాడు. భయపడతాడు. ఇప్పుడు ఇక విల్లా మొండి పట్టు పట్టడంతో బాబ్ ప్రోగ్రామ్ కి పంపిస్తాడు. కానీ పక్క ఆమె వెంట ఒక ఓల్డ్ ట్రాకింగ్ డివైస్ ని తీసుకెళ్లాలి. దీంతో తను దగ్గరలోనే బాబ్ కి 100 yards దగ్గరలోనే ఉందని తెలుస్తుంది. కట్ చేస్తే స్కూల్ కి వెళ్లిన విల్లా మరియు ఆమె ఫ్రెండ్స్ డాన్సులు చేస్తూ పాటలు పాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ విల్లా దగ్గర ఉన్న తన ట్రాకింగ్ డివైస్ సౌండ్స్ చేస్తుంది. తనకు ఏదో ప్రమాదం ఉందని దీని అర్థం. ఇప్పుడు ఇక పాత ఫ్రెంచ్ 75 గ్రూప్ లోని ఒక మెంబర్ అయిన డియాండ్రా విల్లాని ఇప్పుడు కలుస్తుంది. వెంటనే కోడ్ చెప్పి ఆమె విల్లాని తీసుకెళ్తుంది. పోలీసులకి మీ గురించి తెలిసిపోయింది. వెంటనే నువ్వు సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలి రా నాతో పాటు అని డియాండ్రా చెప్పి విల్లాని అక్కడి నుండి తీసుకెళ్తుంది. సోమర్ఫీల్డ్ పోలీసులకి బాబు వాళ్ళ అడ్రస్ ని చెప్పి ఉంటాడు కదా. దీంతో స్టీవ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఎలిమినేట్ చేసే ప్రోగ్రామ్ ని పెట్టి టాస్క్ ఫోర్స్ తో బాబు దగ్గరికి బయలుదేరతాడు. సీక్రెట్ గా నడుస్తున్న ఫ్రెంచ్
75 గ్రూప్ బాబ్ కి కాల్ చేసి స్టీవ్ మిమ్మల్ని ఇలా వెతుక్కుంటూ వస్తున్నాడు, నీ కూతురు సేఫ్ గా ఉంది, నువ్వు ఇప్పుడు ఎస్కేప్ అవ్వు అని కోడ్ ని చెప్తారు. ఇది విన్న బాబ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బాబ్ ఇప్పుడు పోలీసుల నుండి ఎస్కేప్ అయి తన కూతుర్ని కలవాలి, కానీ ఎక్కడ ఏ ప్లేస్ లో కలవాలో తెలియదు. స్టీవ్ పోలీస్ టీమ్ తో బాబ్ ఇంటికి వస్తాడు, కానీ లోపల బాబ్ ఉండడు. అతను ఎమర్జెన్సీ కోసం తయారు చేసుకున్న తన టనల్ నుండి ఎస్కేప్ అయి ఉంటాడు. ఇప్పుడు ఇక స్టీవ్ ఆ టనల్ లోకి టియర్ గ్యాస్ బాటిల్ ని వేస్తాడు. దీంతో బాబ్ కి కళ్ళు మండిపోయి ఊపిరాడదు. అయినా అతి కష్టం మీద టనల్ నుండి బయటపడతాడు. చేతికి దొరికిన థింగ్స్ ని బట్టల్ని ప్యాక్ చేసుకొని అక్కడ నుండి బయటపడి ఉంటాడు. అయినా కూడా పోలీసులు బాబు కోసం ఇంకా విలల కోసం వేట సాగిస్తూనే ఉంటారు. ఈ ప్రాసెస్ లో వీళ్ళకి బాబు వాళ్ళలాగా ఎందరో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దొరుకుతారు. ఇక దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకుని టార్చర్ చేస్తారు చూడండి, మామూలుగా టార్చర్ చేయరు. అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. బాబు పబ్లిక్ బాత్రూమ్ కి వెళ్లి మారు వేషం వేసుకుంటాడు. తర్వాత టెలిఫోన్ ద్వారా అతను ఫ్రెంచ్ 75 కమ్యూనిటీకి కాల్ చేస్తాడు. నేను బాబ్ ని మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు ఫ్రెంచ్ 75 లో ఉండి పోరాడిన ఫైటర్ ని, నాకు నా కూతురు విల్లా ఇప్పుడు ఎక్కడ ఉందో అడ్రస్ చెప్పండి అతను అడుగుతాడు. కానీ ఫ్రెంచ్ 75 వాళ్ళు అడ్రస్ చెప్పాలి అంటే బాబు ఒక సీక్రెట్ కోడ్ ని వాళ్ళకి చెప్పాలి. కానీ బాబు ఈ గ్రూప్ ని వదిలేసి వచ్చి 16 ఏళ్ళు అయింది కదా, అవన్నీ ఏం గుర్తుంటాయి. సో కోడ్ ని మర్చిపోతాడు. దీంతో ఫ్రెంచ్ 75 కస్టమర్ కేర్ అతను బాబ్ కి కోడ్ చెప్తేనే అడ్రస్ చెప్తా అని చెప్పి కాల్ ని కట్ చేస్తాడు. దీంతో బాబు చాలా డిసప్పాయింట్ అవుతాడు. కస్టమర్ కేర్ అతన్ని బూతులు తిడతాడు. బాబు కోడ్ తప్ప మిగతా అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినా వాడు వినడన్నమాట. సో కోడ్ ఈస్ ఇంపార్టెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక బాబ్ ని పోలీసులు తరుముతుంటారు కదా, సో అతను వెళ్లి విల్లా కరాటే నేర్చుకుంటున్న ఇన్స్టిట్యూట్ కి వెళ్తాడు. ఇన్స్టిట్యూట్ లో దాక్కుంటాడు. మాస్టర్ సెన్సాయ్ ని బాబు కలిసి మ్యాటర్ చెప్తాడు. మ్యాటర్ ఏంటంటే సెన్సాయ్ కూడా అమెరికన్ కాదు, స్పెయిన్ దేశస్థుడు. అందుకే ఇప్పుడు వీడు కూడా పోలీసుల నుండి ఎస్కేప్ అవ్వాలి. కానీ మనోడికి ఇక్కడ పెద్ద ఫ్యామిలీయే ఉంటది. మందలుగా పిల్లల్ని కని ఉంటాడు. వాళ్ళందరినీ సెన్సాయ్ ఇప్పుడు సేవ్ చేయాలి. దాంతో పాటు సెన్సాయ్ ఇప్పుడు బాబ్ కి కూడా హెల్ప్ చేస్తాడు. బాబ్ ఇప్పుడు సెన్సాయ్ తో పాటు అతని ప్లేస్ కు వెళ్తాడు. ఒక ఫ్లోర్ లో దాదాపు 20 మంది దాకా సెన్సాయ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఇక సెన్సాయ్ వీళ్ళందరికీ ఎమర్జెన్సీ మెసేజ్ ని ఇస్తాడు. అందరూ పోలీసుల నుండి ఎస్కేప్ అవడానికి రెడీ అవుతారు. ముఖ్యమైన వస్తువులని వెంట తీసుకుంటారు. కట్ చేస్తే సీక్రెట్ రూమ్ లో బాబు ఉండి మళ్ళీ ఫ్రెంచ్ 75 గ్రూప్ కి కాల్ చేస్తాడు. ఇప్పుడు ఇక బాబు తన ఫ్రెండ్ తో మాట్లాడతాడు. ఆ ఫ్రెండే ప్రెసెంట్ ఫ్రెంచ్ 75 గ్రూప్ కి లీడరు. ఇక అతను బాబ్ ని గుర్తుపట్టి పాస్వర్డ్ ని చెప్తాడు. దాంతో బాబ్ కి అతను విల్లాని కలవబోయే లొకేషన్ తెలుస్తుంది. వేగా సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న సీక్రెట్ చర్చ్ లో విల్లా ఉండబోతుందని బాబ్ కి తెలుస్తుంది. ఇప్పుడు అక్కడికే బాబు వెళ్ళాలి. కానీ అంతకన్నా ముందు ఇప్పుడు సెన్సాయ్ ఇంటి నుండి ఎస్కేప్ అవ్వాలి. అది ఇంపార్టెంట్ అతనికి. సో ఇప్పుడు బాబు సెన్సాయ్ ని ప్లాన్ అడుగుతాడు. ఇప్పుడే సెన్సాయ్ స్కేటింగ్ చేసే తన కుర్రాళ్ళకి బాబు పనిని అప్పచెప్తాడు. డిఫెన్స్ కోసం బాబు కి సెన్సాయ్ ఒక రైఫిల్ ని కూడా అతనికి ఇస్తాడు. పోలీసులు బాబు ఇంట్లో ఉన్న విల్లా ఫోటోని చూసి ఉంటారు. విల్లా సెన్సాయ్ వద్ద కరాటే నేర్చుకుంటుందనే మ్యాటర్ తెలిసి వాళ్ళు ఇప్పుడు సెన్సాయ్ ఇంటికే డైరెక్ట్ గా వస్తారు. ఫాస్ట్ గా సెన్సాయ్ తన ఫ్యామిలీ మొత్తాన్ని టనల్ లోకి దింపి అందరినీ అక్కడ నుండి షిఫ్ట్ చేపిస్తాడు. సో ఇప్పుడు మిగిలింది బాబే. ఇతన్ని స్కేటర్స్ బిల్డింగ్ మీదకి ఎక్కించి జంపులు చేస్తూ తప్పించాలని చూస్తారు. కింద మొత్తం పోలీస్ బలగం చుట్టుముడుతుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఇంకా పోలీసులకు మధ్య పెద్ద గొడవ జరుగుతుంటది. కుర్రోళ్ళ ఏజ్ చాలా చిన్నది, అందుకే ఉడుకు రక్తంతో వాళ్ళు ఉంటారు. బిల్డింగ్ల మీదకి ఈజీగా దుగుతారు. కానీ మన బాబేమో చాలా ముసలోడైపోయాడు. ఏజ్ కూడా చాలా ఎక్కువ. సో అతని ఫిజిక్ ఇలాంటి పనులకు సహకరించదు. బాబు ఇప్పుడు బిల్డింగ్ల మీదకి ఎక్కి జంప్ చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయి కింద పడిపోతాడు. అతని లెగ్ కూడా ఫ్రాక్చర్ అవుతుంది. ఇక బాబు ఫైనల్ గా పోలీసులకి దొరికిపోతాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్తారు. స్కేటర్స్ సెన్సాయ్ కి కాల్ చేసి బాబు అరెస్ట్ అయిన మ్యాటర్ ని రివీల్ చేస్తారు. కట్ చేస్తే మరోవైపు డియాండ్రా విల్లాని ఇప్పుడు సీక్రెట్ చర్చ్ కి తీసుకెళ్తుంటది. కానీ దారి మధ్యలో విల్లా ఫోన్ మోగుతుంది. విల్లా స్కూల్ ఫ్రెండ్స్ తనకు ఇప్పుడు కాల్ చేసి ఉంటారు. విల్లా ఫ్రెండ్స్ ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. అయితే పోలీసులు వాళ్ళ ఫ్రెండ్స్ తో విల్లాకి కాల్ చేయించి ఈమెయిల్ లొకేషన్ ని ట్రేస్ చేయాలి అనుకుంటారు. ఇంతకు ముందు డియాండ్రా విల్లాని ఫోన్ గురించి అడిగితే నేను ఫోనే వాడనని అబద్ధం చెప్పి ఉంటది. ఇప్పుడు ఇక కాల్ రావడంతో డియాండ్రా విల్లాని తిట్టేసి ఫోన్ ని దారిలోనే పడేస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ పోలీసులు విల్లా వెళ్ళబోయే లొకేషన్ గురించి తెలుసుకొని ఉంటారు. అక్కడికే స్టీవ్ తన పోలీస్ టీమ్ తో స్టార్ట్ అవుతాడు. డియాండ్రా ఇంకా విల్లాలు ఇప్పుడు ఫ్రెంచ్ 75 గ్రూప్ లోని కొందరు రెవల్యూషనరీ నన్స్ స్థాపించిన సీక్రెట్ చర్చ్ కి చేరుకుంటారు. విల్లా చనిపోయిన పెడ్రా కూతురని తెలిసి చర్చ్
వాళ్ళు బాగానే వెల్కమ్ చేస్తారు, కానీ వాళ్ళ మొహాల్లో మాత్రం కోపం అలాగే ఉంటది. ఎందుకంటే పెడ్రా ఒకప్పుడు వీళ్ళని పోలీసులకి పట్టించి ఉంటుంది కదా, ఆ ద్రోహం గురించి గుర్తొచ్చి కోపడతారు అంతే. దీంతో విల్లాకి చనిపోయిన తన తల్లి మీద డౌట్ వస్తుంది. డియాండ్రాని విల్లా ఇప్పుడు అడిగి నిజం తెలుసుకుంటది. యాక్చువల్ గా ఫ్యామిలీని వదిలేసి స్వేచ్ఛ కోసం వెళ్లిపోయిన పెడ్రా గురించి బాబు తన కూతురుతో అబద్ధం చెప్పి ఉంటాడు. నీ తల్లి చాలా మంచిది, అసలు తప్పే చేయదు, తను గొప్ప ఫైటర్ అని పొగుడుతూ అన్ని అబద్ధాలు చెప్పి ఉంటాడు. కానీ అది నిజం కాదని, పెడ్రా మోసం చేసి మనోల్ని పట్టించిందని డియాండ్రా ఇప్పుడు విల్లాతో చెప్తే తను షాక్ అయిపోతుంది. ఇక తన తల్లిని ఆమె ఇప్పుడు అసహించుకుంటూ ఉంటది. కట్ చేస్తే మరోవైపు మనకు బాబుని అరెస్ట్ చేసి ఉంచిన పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. ఇప్పుడు ఇక అతనికి మెడికల్ టెస్టులు చేసి నీకు షుగర్ ఉంది బాబు, స్పెషల్ రూమ్ లో పెట్టి అబ్జర్వేషన్ చేయాలని లేడీ డాక్టర్ అంటుంది. అయితే ఈ డాక్టర్ బాబుని సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్లి స్టేషన్ నుండి అతన్ని తప్పిస్తుంది. అంటే ఈ డాక్టర్ కూడా వలస వచ్చిన లేడీయే, అందుకే ఆమె సెన్సై తో డీల్ చేసుకుని బాబుని ఇప్పుడు స్టేషన్ నుండి తప్పిస్తుంది. కట్ చేస్తే సెన్సై స్టేషన్ బయట బాబు కోసం వెయిట్ చేస్తాడు. సెన్సై ని చూసిన బాబు షాక్ అయిపోతాడు. అతని మైండ్ బ్లాక్ అవుతుంది. కామెడియన్ అనుకున్న సెన్సై యాక్చువల్ గా బాబు కంటే బెటర్ అని మనకిప్పుడు అర్థమవుతుంది. బాబు కంటే సెన్సైకే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంటది. సో ఇప్పుడు బాబుని సెన్సై సేవ్ చేస్తాడు. అతన్ని తన కూతురి దగ్గర చేర్చడానికి సెన్సై తన శక్తుల ప్రయత్నిస్తాడు. ఇప్పుడు సెన్సై మరియు బాబులు వీళ్ళ ఉంటున్న సీక్రెట్ చర్చ్ కి బయలుదేరతారు. కట్ చేస్తే మరోవైపు మనకు క్రిస్మస్ అడ్వెంచరస్ క్లబ్ ని చూపిస్తారు. క్లబ్ మెంబర్స్ అర్జెంట్ గా ఒక మీటింగ్ ని పెడతారు. ఇంతకు ముందు క్లబ్ లో జాయిన్ అయ్యేందుకు స్టీవ్ వీళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇచ్చిండు కదా, అతని గురించి క్లబ్ మెంబర్స్ కి ఇప్పుడు ఒక షాకింగ్ ట్రూత్ తెలిసి ఉంటది. అతను ఏ అఫైర్ ని పెట్టుకోలేదని అబద్ధం చెప్పిండు, కానీ యాక్చువల్ గా అతని రికార్డ్స్ తిరగేసి చూస్తే ఒక నిజం తెలిసింది. స్టీవ్ పెడ్రా అనే ఆఫ్రికన్ అమ్మాయితో అఫైర్ పెట్టుకున్న మ్యాటర్ బయటపడుతుంది. ఆమె స్టీవ్ వల్ల ప్రెగ్నెంట్ అయి ఒక పాపకి కూడా జన్మనిచ్చిన విషయం తెలుస్తుంది. ఆ పాపని స్టీవ్ చంపేసి తన హిస్టరీ క్లీన్ గా ఉండాలని అతను ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. అందుకే క్లబ్ మెంబర్స్ టిమ్ అనే ఆఫీసర్ కి ఇప్పుడు స్టీవ్ ని చంపేయమని ఆర్డర్ ఇస్తారు. ఇలాంటి నీచమైన పని చేసి పవిత్రమైన క్లబ్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్న స్టీవ్ చనిపోయినా కూడా పర్లేదని క్లబ్ మెంబర్స్ అనుకుంటారు. సో ఆఫీసర్ టిమ్ ఇప్పుడు స్టీవ్ ని వెతికి చంపే పనిలో ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు స్టీవ్ ఇంకా అతని పోలీస్ టీము సీక్రెట్ చర్చ్ కి చేరుకుని రైడ్ చేస్తారు. అక్కడున్న నన్స్ అందరినీ అరెస్ట్ చేస్తారు. విల్లా కూడా స్టీవ్ కి దొరికిపోతుంది. అతను ఇప్పుడు విల్లాకి ఒక విషయాన్ని చెప్తాడు. DNA టెస్టింగ్ కిట్ ఉన్న బాక్స్ ని ఓపెన్ చేసి స్టీవ్ తన నోటి శాంపుల్ ని ఇంకా విల్లా శాంపుల్ ని కలిపి టెస్ట్ చేస్తాడు. టెస్ట్ శాంపుల్ స్ట్రైట్ లైన్ లో వస్తే విల్లా స్టీవ్ కి పుట్టిన కూతురే అని తెలుస్తుంది. ఒకవేళ స్ట్రైట్ లైన్ రాకపోతే బాబ్ కి పుట్టినట్టు. సో ఇప్పుడు స్టీవ్ టెస్ట్ రిజల్ట్ కోసం ఆతృతతో వెయిట్ చేస్తాడు. నీ తల్లి చాలా గొప్పది, నీకు ఆమె బుద్ధులు రాలేదు, ఎందుకు ఇలా గలీజ్ గా బిహేవ్ చేస్తున్నావు, మొండికేస్తున్నావు. ఒకవేళ నువ్వు బాబు కూతురని తెలిస్తే నిన్ను వదిలేస్తా, కానీ నా కూతురని తెలిస్తే మాత్రం పక్కా నేను చంపేస్తా అని స్టీవ్ విల్లాకి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఇక విల్లా ఒక స్టాండ్ తీసుకుంటది. ఊరికే కనడం కాదు గొప్ప, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురుండి పెంచడం గొప్ప. ఇప్పుడు ఈ టెస్ట్ రిజల్ట్ స్ట్రైట్ లైన్ లో వచ్చినా నువ్వు నా తండ్రివి ఎప్పటికీ కాలేవు, నా తండ్రి ఎప్పటికీ బాబే, బాబు నా తండ్రి అని గట్టిగా విల్లా అరుస్తుంది. ఇక దీంతో స్టీవ్ కి కోపం వచ్చి విల్లా మీద చేసుకుంటాడు. ఆమె కట్లని విప్పుకొని ఎస్కేప్ అవడానికి చూస్తుంది. కానీ మనోడు స్టీవ్ మిలిటరీ ట్రైనింగ్ చేసినోడు కదా, విల్లా టాక్టిక్స్ ని ముందుగానే పసిగట్టి ఆమెని ఒక చోట కూర్చోపెడతాడు. డియాండ్రాని మిగతా పోలీసులు కొడుతూ టార్చర్ చేస్తారు. బాబు ఎక్కడ ఉన్నాడో చెప్తే నిన్ను వదిలేస్తాం, చెప్పు, మా టైం వేస్ట్ చేయకని వాళ్ళు డియాండ్రాకి ఆఫర్ ఇస్తారు. కానీ డియాండ్రాకి అసలు బాబు లొకేషనే తెలియదు. ఆమెలా చెప్తది. మరోవైపు బాబు ఇంకా సెన్సైలు సీక్రెట్ చర్చ్ దగ్గరలో ఉండగా లోకల్ పోలీసులు వీళ్ళని చేస్తారు. ఇప్పుడు ఇక బాబు ఒక రిస్క్ చేస్తాడు. తుపాకీతో ఇంకా లగేజ్ తో బాబు కారు నుండి బయటకు దూకిస్తాడు. ఇక సెన్సైని పోలీసులు చేసి మరి పట్టుకుంటారు. సెన్సై ఇప్పుడు పోలీసులతో ఒక నాటకం ఆడతాడు. మద్యం మత్తులో అతను ఉన్నట్టు నటించి అందుకే స్పీడ్ గా కార్ని తోలుతున్నా అని పోలీసులతో వివరిస్తాడు. ఇప్పుడు పోలీసులు అతను చెప్పింది నిజం అనుకొని జస్ట్ ఫైన్ వేసి వదిలేస్తారు. ఇంకోవైపు కారు నుండి దూకేసిన బాబుని చూపిస్తారు. ఇతను ఇప్పుడు ఒక కార్ అద్దాన్ని బద్దలు కొట్టి అందులోకి దూరుతాడు. వాటి వైర్లని కట్ చేసి అతికించి మళ్ళీ కట్ చేసి అతికించి బండిని ఎలాగోలా స్టార్ట్ చేస్తాడు. దాంతోనే ఇప్పుడు అతను విల్లాని ఉంచిన సీక్రెట్ చర్చ్ కి వెళ్తాడు. అక్కడేమో టెస్ట్ రిజల్ట్ స్ట్రైట్ లైన్ వస్తుంది. అంటే విల్లా స్టీవ్ కే పుట్టి ఉంటది. ఇప్పటిక నిజం తెలిసిన విల్లా బాధపడుతుంది. స్టీవ్ ఏమో డిసప్పాయింట్ అవుతాడు. విల్లా ఇప్పుడు ప్రాణాలతో బయటపడితే క్రిస్మస్ అడ్వెంచరర్ క్లబ్ లో జాయిన్ అయ్యే అర్హతని స్టీవ్ కోల్పోతాడు. అందుకే స్టీవ్ విల్లాని చంపేయాలి అనుకుంటాడు. కానీ ఇక్కడ అందరు పోలీసుల ముందు అతను హత్య చేస్తే
చేస్తే స్టీవ్ జాబే పోతుంది. అతనికి శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంది. అందుకే వీడిప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. విల్లాని స్టీవ్ బౌంటీ హంటర్ అవంతికి ఇవ్వాలని అనుకుంటాడు. అప్పుడే స్పాట్ కి బాబు చేరుకుంటాడు. దూరం నుండి చూస్తే చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక బాబు సెన్సే ఇచ్చిన రైఫిల్ తో కారులోకి ఎక్కుతున్న స్టీవ్ కి గురి పెట్టి షూట్ చేస్తాడు. కానీ బాబు అంతా పెద్ద గొప్ప షూటర్ ఏం కాదు. అందుకే అతని గురి తప్పుతుంది. ఇక ఇప్పుడు మిస్ అయిన స్టీవ్ విల్లాని ఫోర్స్ఫుల్ గా కారులోకి ఎక్కించుకొని అవంతి దగ్గరికి ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇక మిగతా పోలీసులు బాబుని పట్టుకోవాలి అనుకుంటారు. కానీ బాబు మళ్ళీ తన కార్ ఎక్కి స్టీవ్ కార్ ని చేస్తాడు. హైవే చుట్టూ ఎడారి ఉంటది. హైవే కూడా అసలు ఘోరంగా ఉంటది. ఫుల్ కర్వ్స్ తో పైకి కిందకి వంపులతో కూడుకున్న మార్గం ఇది. ఇప్పుడు ఇక స్టీవ్ విల్లాతో పాటు ఒక పెద్ద గుహ వద్దకు చేరుకుంటాడు. అక్కడికి ఆల్రెడీ బౌంటీ హంటర్ అవంతి వచ్చుంటాడు. స్టీవ్ విల్లాని ఇతనికి చూపించి పైసలిస్తా చంపేయి, నాకు ఈ పాపం అంటకూడదని చెప్తాడు. కానీ పిల్లల్ని నేను చంపను సారీ అని అవంతి అంటాడు. తనకిచ్చే పైసల కంటే డబుల్ పైసలిస్తా అన్న కూడా అవంతి ఈ పని ఒప్పుకోడు. ఇక స్టీవ్ ఇప్పుడు మరో ప్లాన్ ఆలోచిస్తాడు. పక్క ఊర్లో వేరే బౌంటీ హంటర్స్ గ్యాంగ్ ఉండి ఉంటది. వాళ్ళు పైసలిస్తే ఎలాంటి నీచమైన పనైనా చేస్తారు. ఇక ఇప్పుడు విల్లాని అవంతికిచ్చేసి తనని ఆ పక్క ఊరి బౌంటీ హంటర్స్ దగ్గర డ్రాప్ చేయి, వాళ్ళు చూసుకుంటారని స్టీవ్ ఇప్పుడు అంటాడు. ఇక తప్పలేక అవంతి ఇష్టం లేకున్నా కూడా విల్లాని కిడ్నాప్ చేసి కారులోకి ఎక్కించుకొని పక్క ఊరికి బయలుదేరతాడు. చేతులు కట్టేయడంతో విల్లా పారిపోలేదు, తన్లాడుతుంటది ఆ కారులోనే. ఇప్పుడు ఇక స్టీవ్ తిరిగి ఒంటరిగా అతని ప్లేస్ కి స్టార్ట్ అవుతాడు. ఇప్పుడు ఇక ఇతన్ని క్రిస్మస్ క్లబ్ మెంబర్స్ పంపిన ఆఫీసర్ టిమ్ చేస్తాడు. స్టీవ్ ని పట్టుకొని షూట్ చేస్తాడు. ఈ దెబ్బతో అతని కారు బోల్తా కొట్టి హైవే నుండి కిందకి పడిపోతుంది. పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఇక ఆఫీసర్ టిమ్ చేసిన ఈ అటాక్ లో స్టీవ్ మరణిస్తాడు. తర్వాత స్టీవ్ కార్ ని చేస్తున్న బాబు యాక్సిడెంట్ జరిగిన ఈ స్పాట్ కి చేరుకుంటాడు. కానీ ఈ యాక్సిడెంట్ లో తన కూతురు లేదు, జస్ట్ స్టీవ్ మాత్రమే ఉందని తెలిసి బాబు ఊపిరి పీల్చుకుంటాడు. కట్ చేస్తే మళ్ళీ బాబు విల్లా కోసం వెతుకుతుంటాడు. మళ్ళీ అతను డొక్కు కార్ వేసుకొని రోడ్ల మీద తిరుగుతాడు. కట్ చేస్తే అవంతి ఇప్పుడు ఫైనల్ గా విల్లాని బౌంటీ హంటర్స్ గ్యాంగ్ ఉండే ప్లేస్ లో డ్రాప్ చేస్తాడు. విల్లాని చూసిన అవంతికి ఎందుకో తనని విడిచిపెట్టి బెల్లబుద్ధి కాదు. అందుకే బౌంటీ హంటర్స్ ని అతనే కాల్చి చంపేస్తాడు. ఈ ఎదురు కాల్పుల్లో అవంతి కూడా మరణిస్తాడు. ఇప్పుడిక విల్లా తన కట్లని ముందుకు పెట్టుకొని అవంతి కార్ ని ఎక్కుతుంది. కీతో కార్ ని స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తుంది. చేతికి కట్లు ఉండటం వల్ల ఆమె కార్ ని సరిగ్గా నడపలేదు. ఇప్పుడిక అతి కష్టం మీద కార్ ని డ్రైవ్ చేస్తూ హైవే మీదకి ఎక్కుతుంది. కాస్త దూరం వెళ్ళినాక విల్లా కార్ ని ఆఫీసర్ టిమ్ చూస్తాడు. సో ఇప్పుడు ఆమె కార్ ని వీడు చేస్తాడు. హైవే మీద ఫుల్ స్పీడ్ తో విల్లా కార్ ని తోలుతుంది. ఆమె వెనుకాలే టిమ్ కూడా డ్రైవ్ చేస్తాడు. కానీ దూరంగా ఇప్పుడు బాబు కంట పడతాడు. ముందు విల్లా, తర్వాత ఆఫీసర్ టిమ్. ఇతని వెనుక బాబు కార్లు వెళ్తుంటాయి. పెద్ద థ్రిల్లింగ్ చేస్ తర్వాత విల్లా ఒక మాస్టర్ ప్లాన్ ని వేస్తుంది. ఇప్పుడు తను సడన్ గా రోడ్డు మీద తన కార్ ని ఆపేసి ఇసుక దిబ్బ వెనుకకి వెళ్లి దాక్కుంటది. రోడ్డు చూసుకొని టిమ్ ఫాస్ట్ గా వచ్చి అడ్డంగా ఉన్న విల్లా కార్ ని గుద్దేస్తాడు. గాయాలతో టిమ్ కారు దిగి బయటికి వస్తాడు. ఇప్పుడు ఇక విల్లా కార్ దిగి దగ్గరికి వస్తున్న టిమ్ ని రెస్క్యూ కోడ్ గురించి అడుగుతుంది. కానీ టిమ్ ఏ కోడ్ ని చెప్పడు. ఇప్పుడు ఇక వీడు మనోడు కాదు పగోడని చెప్పి విల్లా అవంతి వద్ద దొంగలించిన గన్ని తీసుకుని టిమ్ ని షూట్ చేసేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ కాసేపు అయ్యాక స్పాట్ కి బాబు కూడా చేరుకుంటాడు. బాబు తన రైఫిల్ ని పట్టుకొని యాక్సిడెంట్ స్పాట్ ని చెక్ చేస్తాడు. ఇప్పుడు ఇక తన తల్లి స్వభావం గురించి నిజం తెలుసుకున్న విల్లాకి సరిగ్గా బుర్ర పనిచేయదు. ఇప్పుడు తన తండ్రి కంటపడ్డా తను గుర్తుపట్టలేకపోతుంది. బాబుని కూడా విల్లా రెస్క్యూ కోడ్ ని అడుగుతుంది. కానీ ఇప్పుడు బాబు కూడా కోడ్ ని చెప్పలేకపోతాడు. కానీ బాబు విల్లాతో తనే తన తండ్రి అని ప్రూవ్ చేసుకునే కొన్ని మాటల్ని మాత్రం చెప్తాడు. సో ఇప్పుడు ఏడుస్తూ విల్లా తన తండ్రిని హగ్ చేసుకుంటది. బాబు ఇంకా విల్లాలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు ఫాస్ట్ గా కార్ నెక్కి వాళ్ళ ప్లేస్ కి వెళ్తారు. వాళ్ళ ప్లేస్ అంటే ఇంతకు ముందు స్టే చేసే ప్లేస్ కాదు, కొత్తగా వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవుతారు. కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మనకు స్టీవ్ కి జరిగిన యాక్సిడెంట్ ప్లేస్ ని చూపిస్తారు. మనమందరం స్టీవ్ చనిపోయిందని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. వీడు చాలా తేడాగాడని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. మొండోడైన వీడు గాయాలతో బయటపడతాడు. ఇప్పుడు స్టీవ్ హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత సీన్ ఓపెన్ అవుతుంది. స్టీవ్ మొహానికి సర్జరీ చేసి ఉంటారు. చాలా గాయాల గుర్తులు అతని బాడీ మీద ఉంటాయి. వీడిప్పుడు విల్లా బౌంటీ హంటర్స్ చేత చనిపోయిందని పొరబడి క్రిస్మస్ అడ్వెంచరర్ క్లబ్ కి వస్తాడు. ఇప్పుడు క్లబ్ మెంబర్స్ స్టీవ్ ని పెడ్రాతో ఉన్న అఫైర్ గురించి క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు స్టీవ్ వీళ్ళకు ఒక షాకింగ్ మ్యాటర్ ని రివీల్ చేస్తాడు. నేను రివర్స్ లో పెడ్రా చేత
చేత రేప్ కాబడ్డ బాధితుడిని. అంటే వాళ్ళు మా హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ చేసినప్పుడు పెడ్రా నాకు మత్తు మందునిచ్చి రేప్ చేసింది. నేనప్పుడు స్పృహలో లేను కాబట్టి నాకు ఆ మ్యాటర్ తర్వాత తెలిసిందని క్లబ్ మెంబర్స్ తో చెప్తే వాళ్ళు షాక్ అయిపోతారు. సరే అని చెప్పి స్టీవ్ ని వీళ్ళు క్లబ్ లో జాయిన్ చేసుకుంటారు. బెనిఫిట్స్ గురించి చెప్తూ అతనికి సపరేట్ క్యాబిన్ ఇస్తారు. డోర్స్ ని లాక్ చేసి మిగతా క్లబ్ మెంబర్స్ దూరంగా వెళ్లిపోతారు. ఇప్పుడు ఇక వెంటిలేటర్ నుండి ఒక విషవాయువు రిలీజ్ అవుతుంది. క్యాబిన్ లో ఉన్న స్టీవ్ దాన్ని పీల్చడం వల్ల అతను చనిపోతాడు. ఇప్పుడు ఇక పని మనుషులు స్టీవ్ డెడ్ బాడీని తీసుకెళ్లి కాల్ చేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు పోలీసుల నుండి ఎస్కేపైన బాబు ఇంకా విల్లాలు మకాం మార్చేసి కొత్త జీవితాన్ని గడుపుతారు. ఇప్పుడు ఇక బాబు పెడ్రా చనిపోయే ముందు తన కూతురు విల్లాకి రాసిన లెటర్ ని ఇస్తాడు. ఇప్పుడు విల్లా ఆ లెటర్ ని ఓపెన్ చేసి చదువుతుంది. పెడ్రా తను లైఫ్ లో చేసిన తప్పులకు గాను సారీ చెప్తూ మళ్ళీ ఛాన్స్ ఉంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని కోరికగా ఉందని అందులో రాసి ఉంటది. ఇక తన తప్పును తెలుసుకున్న పెడ్రా సారీ చెప్పడం వల్ల విల్లాకి ఇప్పుడు తన తల్లి మీద ఉన్న కోపం పూర్తిగా పోతుంది. తర్వాత ఇప్పుడు విల్లా తన ఫ్రెండ్స్ తో కలిసి రోడ్డు మీద ఒక ధర్నా చేయడం కోసం వెళ్తుంది. వెళ్లిపోతున్న విల్లాకి తన తండ్రి ఇప్పుడు జాగ్రత్తలు చెప్తాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, వీడియో నచ్చితేనే ఈ పని చేయండి, నచ్చకపోతే వదిలేయండి. ఒకవేళ నచ్చకపోతే నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు కమెంట్స్ లో చెప్పండి ప్లీజ్. పక్కా చేంజెస్ చేసుకుంటా, కానీ మీరు సపోర్ట్ చేస్తేనే నా లాంటి చిన్న క్రియేటర్స్ కొత్త వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది ప్లీజ్. అండ్ పక్క మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యూచర్ లో ఇంకా మరెన్నో మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. కానీ అంతకన్నా ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మై బిగ్ హగ్స్ టు యూ.